నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. నా పేజ. మేము నిన్న అంటే శనివారము అనుకోకుండా ఊరుకొండపేటకు వెళ్ళడం జరిగింది. మా ప్రయాణం ఇలా సాగింది. ఉదయం 5:30కు బయలుదేరి వెళ్ళాలనుకున్న వాళ్ళము కాస్త 6:30 అయింది. తను మా అక్క శ్యామల, మన వాళ్ళిద్దరు అజిత్ నందన్, రేయాన్ష్, కన్నయ్య, మోను అని పిలుస్తాము. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు సమ్మర్ హాలిడేస్ కోసమని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడల్లా వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ తాతయ్యతో ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఆడుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ ఇట్లా ఉంటారు వీళ్ళు. ఈరోజు నాకు వచ్చిన అవకాశం ఊరుకొండపేటకు పోవడం. ఇలా ప్రయాణంలో మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మాది మహబూబ్ నగర్. ఊరుకొండపేట వచ్చేసి మిడ్జిల్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్ జిల్లాలోని మిడ్జిల్ మండలంలో ఊరుకొండపేట ఉంది. ఊరుకొండపేట విశేషం ఏంటంటే స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం వచ్చేసి ఆంజనేయ స్వామి. అక్కడ పక్కనే శివయ్య చిన్న శివాలయం ఉంది. అటు పక్కనే రోడ్డు అంచున ఆమన్గల్కు వెళ్ళే రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి, మళ్ళీ శివయ్య, సరస్వతి, వినాయకుడు, అమ్మవారు, వివిధ రకాల అమ్మవార్ల దేవతలందరూ కొలువై ఉన్నారు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి మహత్యం చాలా ప్రశస్తమైనదంట. మా అక్క అయినటువంటి శ్యామల గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు, కొలిచిన వెంటనే పలికే బంగారం మా స్వామి అని అన్నారు. ఏదైనా బాధలున్నా కానీ నైట్ పూట ఒక రాత్రి బస చేసి అక్కడే పడుకొని భజన చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు, అక్కడే ఉండొచ్చు. ఊరుకొండపేట చాలా బాగుంది. కొండ కోనల మధ్యన మే నెలలో కూడా ఇంత పచ్చగా ఉంది. ఇది ప్రధాన ఆలయము. కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు. మే నెలలో కూడా ఇంత ఎండల్లో కూడా ఇంత మంచిగా ప్రకృతి రమణీయత గల దృశ్యాలు కనిపించాయి మాకు. ఇంకా వర్షాకాలంలో అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది ఈ క్షేత్రము. ఎవరైనా మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా ఈ ఊరు చేరుకోవచ్చు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి అంటే చాలా ప్రసిద్ధి, చాలా ఫేమసే. ఇక్కడ గుడి దర్శనంకి వెళ్తున్నాము. చూడండి, మా అక్క, బావ, మోను, కన్నయ్య. చాలా బాగుంది గుడి, చాలా పెద్ద విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం 24 గంటలు ఉంటారంట ఇక్కడ అయ్యగారులు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. శనివారం అయితే బాగా రష్ ఉంటుందండి. మేము ఉదయం 6:30కు బయలుదేరి వెళ్ళేసరికి గంటలో చేరుకున్నాము మహబూబ్ నగర్ నుండి. వీడు కన్నయ్య స్మైల్ చేస్తూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, ఎప్పటికీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటాడు. కొద్దిసేపు ఇట్లా దర్శనం అయిన తర్వాత కూర్చున్నాము. తర్వాత కొంచెం ఇక్కడ ప్రాంగణంలో బయట కొద్దిసేపు కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు చాలా జోక్స్ చెప్తూ మమ్మల్ని నవ్విస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఈ పిల్లలే కనుక లేకపోతే మాకు అసలు ప్రయాణం కొంచెం బోరింగ్గానే ఉండేది. ఇక్కడ పెద్దగా శివయ్య విగ్రహం చూడండి. ఆ ప్రాంగణంలో రకరకాల విగ్రహాలు, అమ్మవార్లు, అయ్యగారులు అందరూ ఉన్నారు.
ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ప్రధానాలయం దాటి వచ్చిన తర్వాత పక్కకు వచ్చిన తర్వాత చిన్నగా శివాలయం ఉంది. ఇది శివాలయము, నందీశ్వరుడు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ పక్కనే రోడ్డు పక్కనే మళ్ళీ కొన్ని దేవతల సముదాయాలు ఉన్నాయి. రావి చెట్టు, వేప చెట్టు, జువ్వి చెట్టు ఏమనుకుంటాను, ఆ మూడు కలిసి ఉన్నాయి. ఆ మూడు కలిసిన చెట్లను దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుందని అంటారు పెద్దవాళ్ళు. నాకైతే ఇది చాలా నచ్చింది. నందుల మధ్యన, రెండు నందుల మధ్యన లింగమూర్తి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా ప్రయాణం మళ్ళీ ఇంటికి తిరుగుముఖం పట్టబోతున్నాము. మళ్ళీ ఇంటికి చేరుకోవాలి కదా. 10:30 వరకే సరే, 10:30 వరకే. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఎలా ఉంటుందో అలా ఉంది ఎండ. తట్టుకోలేకపోయినాం అసలు ఈ వేడికి. 1 గంటన్నర ఉన్నాం అంతే అక్కడ. మళ్ళీ తిరుగు ప్రయాణమై మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చే దారిలో మీనాంబరం అని జడ్చలకు దగ్గరలో ఉంటుంది. పర్షవేదీశ్వర స్వామి, అక్కడ కూడా శివయ్యనే ప్రధాన దేవతా స్వరూపం వచ్చేసి శివయ్యనే. శివయ్య బ్రహ్మముహూర్తం, ఆ శివయ్యని పర్షవేదీశ్వర స్వామి అంటారంట. చాలా బాగుంది. వాగు పక్కనే ఆ గుడి కూడా. అది వేరే వీడియోలో ఉంది, అది కూడా మీకు పెడతాను, అది కూడా చూడండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.